నేను యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఇవన్నీ స్టార్ట్ చేయకముందు ఇప్పుడు చూస్తున్న ఇదే రోడ్లో కొన్ని వందల సార్లు నడుచుంటా. రీచ్ వచ్చాక నేను నడిచిన అదే రోడ్డు నాకు కొత్తగా అనిపించింది. దాంట్లో నుంచి నేను నేర్చుకున్న ఒకటే పాఠం ఏంటంటే, మనం నడిచిన రోడ్లు డిసైడ్ చేయదు కానీ, మనం ఉండే ఊరు మనల్ని డిసైడ్ చేయదు కానీ, మనము మారితే, మనలో మార్పు వస్తే ప్రతి దగ్గర మనం మార్పు చూడొచ్చు. ఇదే ఇండియా కొత్తగా కనిపిస్తుంది. ఇదే ఇండియాలో ఆపర్చునిటీస్ కనిపిస్తుంది. సో బిలీవింగ్ ఇన్ యూ అనే కాన్సెప్ట్ ఇన్ని రకాలుగా పనికొస్తుందో చూడండి. మిమ్మల్ని మీరు నమ్మితే ఒక స్థానంలో కూర్చోబెడుతుంది. ప్రపంచంలో ఏ బిజినెస్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, హెల్త్ అయినా అన్నిట్లో కూడా ట్రస్ట్ వాటి మీదే పోతుంటాయి. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ మన వాళ్ళు కాదు, మన రిలేటివ్స్ కాదు. ఎందుకు వాళ్ళని మనం ట్రస్ట్ చేస్తాం? పలానా ఎడ్యుకేషన్ చదివాడు, పలానా సర్టిఫికేట్స్ ఆయన దగ్గర ఉన్నాయి, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్నేళ్లు ఇన్ని సర్జరీస్ సక్సెస్ఫుల్ గా వాళ్ళు చేసి ఉంటారు. వాళ్ళని మనం నమ్ముతున్నాం. ఎందుకు? వాళ్ళు డిసిప్లిన్ పాటించి, వాళ్ళని నమ్మి ఒక డిగ్రీని సంపాదించుకున్నారు కాబట్టి వీఆర్ ట్రస్టింగ్ దెమ్. మనము చదవంది వాళ్ళు చదివారు కాబట్టి వాళ్ళని ఒక స్థానంలో ఉంచి చూస్తున్నాం. మనకి రానిది వాళ్ళకు వచ్చు కాబట్టి వాళ్ళని మనం గౌరవిస్తున్నాం. ఇదేలాగా ఈ ప్రపంచం అంతట్లో కూడా నువ్వు ప్రత్యేకంగా నీ పైన ఒక స్పాట్ లైట్ పడకపోతే ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించరు. మిమ్మల్ని మీరు షైన్ చేసుకోవాలనే ప్రయత్నం మానేయండి. బికాస్ ఆ పని ఇతరులది, పబ్లిక్ చేస్తారు ఆ పని. మిమ్మల్ని మీరు షైన్ చేసుకోవడం అవసరం. మిమ్మల్ని మీరు ప్రతిరోజు ట్యూన్ చేసుకోవాలి. డ్రీమ్ అనేది, ప్యాషన్ అనేది ఒకసారి వచ్చి అట్లా ఉండిపోయేది కాదు. ప్రతిరోజు యూ షుడ్ రిఫైన్ ఇట్. నీ ప్లాన్స్ కి తగ్గట్టు అనుకూలంగా తీసుకొని వచ్చి పెట్టాలి. ఏదో మనం ప్యాషన్, డ్రీమ్ అనుకున్నంత మాత్రాన అన్ని అట్లా వచ్చి బ్యూటిఫుల్ గా ఒక పిక్చర్ ఫామ్ అయిపోతుంది అనే భ్రమలో ఉండకండి. సో యూ షుడ్ రిఫైన్ ఇట్ ఎవ్రీ డే టు సీ ఇట్ ఫైన్ వన్ డే. మనలో మనం నమ్మినప్పుడు ద క్వాలిటీ ఆఫ్ హ్యాపీనెస్, ద క్వాలిటీ ఆఫ్ ట్రస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను చెప్పే క్వాలిటీ మీకు అర్థం కావాలంటే, మిమ్మల్ని మీరు నమ్మాక అనుభవించే ప్రతిరోజు మీకు ఆ క్వాలిటీ కలిగిన ట్రస్ట్, క్వాలిటీ కలిగిన హ్యాపీనెస్ మీ జీవితానికి వస్తుంది. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు ఇతరుల్ని మనం చులకనగా చూడం, తగ్గించి మాట్లాడం. ద వన్ హూ బిలీవ్స్ ఇన్ దెమ్ సెల్వ్స్, ఎవరైతే వాళ్ళని వాళ్ళు నమ్ముతారో వీళ్ళు ఇతరులని కూడా నమ్ముతారు. ఎవరైతే వీళ్ళ పట్ల వీళ్ళు సంతోషంగా ఉన్నారో ఇతరులని కూడా సంతోషపరుస్తారు. మనలో లేనిదే మనం ఎవరిని ఇంపాక్ట్ చేయలేం. ఫోర్స్ చేసి గానీ నువ్వు నేర్చుకున్నావు అనుకో ఏదైనా, అది ఫోర్స్ఫుల్ గానే అప్లై అవుతా ఉంటుంది. కానీ ఇష్టపూర్వకంగా నాకు ఇది కావాలి, నేను ఇది పాటిస్తే నా లైఫ్ మారడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అని గానీ నువ్వు మారితే అది నీకు లైఫ్ టైం పనికొస్తుంది. ఈవెన్ నువ్వు చనిపోయాక నీ చరిత్ర కూడా మాట్లాడుతుంది. అన్ని బానే ఉంది. ఎట్లా నేను నమ్మాలా? నిన్ను నువ్వు నమ్ముకో అంటున్నారు, ఎట్లా నమ్మాలా? వాట్ యు డూ? మార్నింగ్ లేవగానే మీరు ఒకవేళ అందరితో మాట్లాడే పర్సన్ అయితే అది కట్ చేయండి. ఒకే ఒకసారి కూర్చోండి. అసలు నేనేంది? వాట్ ఈస్ మై ఇంట్రెస్ట్? నేను ఏ ఫీల్డ్ లో మంచిగా పర్ఫామ్ చేస్తాను? ఏది నా జోన్? ఎక్కడ నేను హ్యాపీగా ఉండగలుగుతున్నా, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నా? ఇవన్నీ మీరు కీన్ గా అబ్జర్వ్ చేయండి. ఐ ప్రామిస్ యూ, మీకు ఒక 1 వీక్ ఇదే కానీ రిపీట్ అవుతాయి. ఆ 1 వీక్ ఎండ్ లో మీకు అర్థమైపోతుంది, మీ పర్పస్ మీకు అర్థమవుతుంది. డూ థింగ్స్ విచ్ మేక్స్ యూ గ్రేట్ కాదు, డూ థింగ్స్ వేర్ యూ ఫీల్ గ్రేట్. ప్రతిరోజు నువ్వు అనుభవిస్తూ ఉంటావు చూడు హ్యాపీనెస్. ప్రతిరోజు నువ్వు ఒక ప్యాషనేటెడ్ గా ముందుకు వెళ్తుంటావు చూడు. ఇలాంటివి మీరు చేయడం వల్ల ఇన్ని డిసడ్వాంటేజ్లు ఉన్నాయి. మనం స్టార్టింగ్ నుంచి చూసాం. అది డిసడ్వాంటేజ్ కాదు, అది అడ్వాంటేజ్. బిలీవింగ్ ఇన్ యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నిన్ను నువ్వు నమ్మితే ప్రపంచం నిన్ను నమ్మడానికి ప్రయత్నిస్తుంది. మేక్ ష్యూర్ యూ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేసుకోండి. ఎవ్రీ డే 3 o'clock ఐ విల్ మీట్ యూ. థ్యాంక్ యూ.